హీరో హీరో పెట్టిన కదా ఒక ఫోటో దిగు, ఇక్కడ కూర్చోరా. అరే ఫోటో కోసం అడుగుతుంటే దిగాలరా. కూర్చో. మా అక్క వాళ్ళంతా కార్తీ మాటలకి వాడికి చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. ఒక్క ఫోటో దిగరా అంటే వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడైతే పెళ్లికొడుకి కాళ్ళగోళ్ళు తీయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇదే లాస్ట్ అనమాట. దీని తర్వాత స్నానం చేసేసి పెళ్లికొడుకు అయిపోయి ఇంకా వెళ్ళిపోవడమే మండపానికి. అక్కడ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటే మేమైతే పుస్తె తీసుకురావడానికి వెళ్ళాము. ఒకళ్ళ ఇంట్లో పెడతామన్నమాట ఆ పుస్తె అనేది. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బియ్యము ఆ డబ్బులు అవన్నీ ఇచ్చేసి పుస్తె తీసుకొని వస్తాము. మార్నింగ్ కుండలు తీసుకొచ్చిన ప్రాసెసే, కానీ ఇప్పుడు లేడీస్ వెళ్తామన్నమాట జెంట్స్ తో పాటు పుస్తె కోసం. ఇంకా కుండలు తీసుకొచ్చి అందులో వాటర్ కూడా పోస్తారు. ఆ టైంలో నేను లేను, సో క్యాప్చర్ చేయలేదు. ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. నా ఫోన్ డెడ్ అయిపోయింది, సో నేను మాక్సిమం క్యాప్చర్ చేయలేదు. పెళ్లి కొడుకు వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా జీలకర్ర బెల్లం కలపడం ఇవన్నీ మిస్ చేశాను. సో ఇంక ఇక్కడ పుస్తె తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. మేము వెళ్ళేసరికి కాళ్ళగోళ్ళు తీసే దాంట్లో హాఫ్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ ఎండింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళాము. మా నోడికప్పటికి ఫుల్ చిరాకు వచ్చేసింది. సూపర్ డూపర్ క్రాంకీగా ఉన్నాడు. ఇంకా ఇదే ఫైనల్, ఇంకా కూర్చోబెట్టారు అని చెప్పి ఏదో ఒకటి చెప్పైతే కూర్చోబెట్టేశాం. ఇక్కడ ఇంకో చిన్నది చేయాలి యాక్చువల్ గా, ఫస్ట్ అది మర్చిపోయారు, తర్వాత చేస్తున్నారు. ఆ రోల్లో బియ్యం పోసి దంచాలన్నమాట. దానికి ముందు ఈ రోకళ్ళు ఉన్నాయి కదా, అవి రెండు ఒకదానికి ఒక టచ్ అవ్వకుండా అత్త అండ్ వదిన వరస అయిన వాళ్ళు మాత్రమే ఆ రోకళ్ళకి పాలు నెయ్యి పూసి ఇలా టచ్ చేయాలన్నమాట అబ్బాయికి. వరసైన వాళ్ళు అంటే మా చెల్లి వాళ్ళ అత్తగారు అండ్ మా జ్యోతక్క ఉంటే వాళ్ళిద్దరి చేత చేయించాము. ఇక్కడైతే ఫైనల్ గా హీరో ఫోటో దిగేశాడు. వీళ్ళిద్దరైతే జ్యోత్స్నక్క అండ్ దీప్తక్క మా కజిన్స్, చాలా ఫేవరెట్ నాకు. సో వీడియో నచ్చింది కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్.